గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు కుంటుపడ్డాయని అన్నారు. ఆదాయ వనరుల లేమితో ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని చెప్పారు. ఆదాయ వనరులను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం ముందు చూపుతో పనిచేస్తుందని, సంపద సృష్టి మీద దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పురోగమించనుందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ప్రతిపక్షాలకు సరికాదని, వారి ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఈరోజు మీరు ప్రతిపక్ష మీటింగ్ పెట్టుకొని ఏమీ చేయలేదు, ఏమీ చేయట్లేదు అని చెప్పడం ఎంతవరకు ధర్మం? అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఇంత చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అహర్నిశలు ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్రం వెనకబడిపోయింది. ఈరోజు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి 5 స్థానాల్లో ఉంటే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఎలాంటి పరిపాలన ఈరోజు గత 5 సంవత్సరాలు ఇచ్చారు? పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆర్థిక స్థితిగతులు పూర్తిగా కనుమరుగు చేసి, ఈరోజు మన ఇంట్లో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చామంటే అప్పు తీర్చే హోదా కూడా క్రియేట్ చేసుకుని అప్పు తిరిగి కట్టే స్థాయి తెచ్చుకొని అప్పుడు మనం అప్పు చేసి దాని అప్పు తీర్చే బాధ్యత మనం చేసుకోవాలి. ప్రభుత్వం ఉంది కదా అని అప్పు చేసి పడేశారు. సుమారు 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం వడ్డీ కడుతున్నాం. 70,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు తీసుకొచ్చిన అప్పు, హామీలు ఇచ్చామంటే ఏమి ఇచ్చారు? ఈరోజు పర్ క్యాపిటా ఎంత పెంచారు? ఒక సామాన్యుడికి ఇన్కమ్ ఎంత పెరిగింది? ఒక ఉద్యోగస్తుడు 10,000 జీతం ఉద్యోగస్తుడికి ఏమైనా జీతం పెరిగిందా? లేకపోతే ఏమైనా ఈరోజు రాష్ట్రానికి మనం ఖర్చు పెడుతున్న 100 రూపాయలు తీసుకుని వెళ్తే 100 రూపాయలకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళ క్రితం ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 100 రూపాయలకి వాల్యూ లేకుండా చేశారు మీరు. ఈ గత పరిపాలన దారుణం. ఎంత దారుణం అంటే, ఈరోజు ఆర్థిక స్థితిలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు, ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు పెరగలేదు, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు మీరు చేశామని చెప్తున్నారు తప్పించి, గత 7 నెలల్లో మేము చేసుకొచ్చిన కార్యాచరణ అవ్వచ్చు, 7 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి డెసిషన్స్ అవ్వచ్చు, ఎన్నో సంస్థలు ఈరోజు ఇక్కడికి వస్తున్నాయి. కానీ వాళ్ళు రావాలన్నా, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఎరెక్ట్ చేయాలన్నా ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఓపిక పట్టకుండా అభివృద్ధి లేదు, ఇది లేదు అని చెప్పి హేళన చేస్తూ ప్రభుత్వానికి పబ్లిక్కి గౌరవం పబ్లిక్కి హోప్ క్రియేట్ ఒక నమ్మకాన్ని కొలగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం. అది వాళ్ళ తాలూకు విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతిదీ రాజకీయం. మీ ప్రభుత్వం మీరు 5 ఏళ్ళు మీరు చేశారు, ఏం చేశారు? రాష్ట్రాన్ని వెనకబెట్టేశారు, రాష్ట్ర తాలూకా భవిష్యత్తు కొలగొట్టారు.